దోశ పిండి ఇది. ఈ దోశ పిండిలో అందరం వేసుకుంటాము. అయితే ఏంటంటే పొట్టుతో వేసుకుంటే బాగుంటుందని చెప్పారు. బంతన్ గారు చెప్తున్నారు కదా, అట్లా వేసి చూద్దామని చేశాను. అది కూడా మనం పొట్టు ఊరిని మురిగిపోయేలా కడుక్కొని అలా వేసుకుంటే చాలు, ఆరోగ్యానికి మంచిది. గారెలు కూడా పొట్టుతో వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి, విటమిన్స్ వస్తాయి, పీసు పదార్థం మనకు కావలసిన విటమిన్స్ అందులో ఉంటాయని వారు చెప్తున్నారు కదా, అలా వేస్తున్నాను. చూడండి, అలా వేసుకోండి. బాగుంటే టేస్ట్ చూసి మీరు నాకు లైక్ చేయండి. మీరు లైక్ చేయట్లేదని నా ఇంట్రెస్ట్గా ఏమి చేయట్లేదు. మీరు నాకు లైక్ చేస్తే ఇంట్రెస్ట్గా ఏదో ఒకటి చేసి పెట్టాలని నాకు వచ్చిన వరకు మీకు చూపిస్తాను. చూసారా, ఏదైనా సరే మనం మినప దోశలు వేసుకున్నా సరే మనం ఏం చేయాలంటే కొంచెం మినప్పిండి ఎక్కువ వేసుకోండి. బియ్యం తక్కువ వేసుకొని మినప్పిండి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, టేస్ట్గా ఉంటాయి, మనకు విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, తక్కువ తినొచ్చు. 4 దోశలు తినేవాళ్ళు 2 తింటే సరిపోతాయి. అలా వేసుకొని చూసి ఫ్రై చేసి తిని నాకు లైక్ చేయండి. బాగా ఎర్రగా కాలాలి అనుకుంటే మా మనవరాలకి పచ్చిగా ఉంటే అసలు ఇష్టం ఉండదు. ఆమె దోరగా కాలాలి. కరకరలాడాలంటే మళ్ళీ ఒకసారి మడత చేసి అలా వేసుకోండి. మడత వేయకుండా మళ్ళీ ఇంకోసారి తిరగేసుకోండి. కొంచెం పెద్దవాళ్ళు మెత్తగా తినాలంటే హాఫ్ బాయిల్ చేసుకోండి. ఓకేనా?